హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పూర్ణకేశవి. ఈరోజు నేను ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేయబోతున్నాను. అంటే వంటగదిలో దొరికే సామానంతో చేస్తున్నానండి. ఇవి చాలా వీడియోస్లో చూస్తున్నాము, కానీ ఇది కొంచెం వెరైటీగా చేయాలనుకుంటున్నాను. నేను వినాయకుడికి మాస్క్ వేసి కరోనా వైరస్ని చంపుతున్నట్టుగా నేను ఒక థీమ్ని క్రియేట్ చేసి దాని ప్రకారంగా చేస్తున్నాను. పిండి ముద్దను చేయడానికి ముందు మనం ఒక కప్పు పసుపు, ఒక కప్పు మైదాని తీసుకొని పొడి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పొడి పిండి ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకొని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని కరెక్ట్గా కలుపుకుంటే మనకి ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఇలా కలుపుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి పగుళ్ళు కానీ అవి ఏమీ రాకుండా మనకి పిండి చాలా మెత్తగా అవుతుంది. ముందు ఈ విధంగా మనం బాల్స్ లాగా చేసుకోవాలి. పెద్దది వచ్చి పొట్ట అండ్ ఇంకొకటి వచ్చేసి హెడ్ చేయడానికి, 2 కాళ్ళు 2 చేతులకి అండ్ 2 వచ్చి చెవులకి, ఇంకొకటి వచ్చి తొండానికి. ఇలా మొత్తానికి నేను ఇన్ని బాల్స్ చేశాను. పొట్టని ఫస్ట్ నీట్గా ఒక షేప్లోకి చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకొని పాదాల దగ్గర ఇలాగ ప్రెస్ చేసుకుంటే మనకి పాదాలు అనేవి రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ 2 కాళ్ళు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వెనకాతల వైపుకి ఈ 2 కాళ్ళు వీపి భాగానికి ఇలాగ మనం అతికించాలి. కొంచెం వాటర్ పెట్టుకొని ఇలాగ అతికించుకుంటే మనకి బాగా అంటుకుంటుంది. ఇప్పుడు అలాగే పొడవుగా చేసుకొని చేతుల్ని ఇలాగ వి షేప్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులను కూడా మనం పెట్టుకుంటున్నాం. టూత్ పిక్ మిడిల్లోకి పెట్టి తలని ఇలా పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల మనకి తల అనేది బాగా అంటుకుంటుంది. ఇప్పుడు తొండాన్ని కూడా పెడుతున్నాను. వేళ్ళని తడి చేసుకొని తొండాన్ని ఇలాగా ఫేస్ మీదకి నీట్గా జాయిన్ చేయాలి. ఇప్పుడు చెవులను కూడా పెట్టుకోవాలి. కొంచెం తడి చేసుకొని మనం పెట్టుకుంటే బాగా స్టిక్ అవుతుంది. అండ్ అలాగే కిరీటాన్ని కూడా తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఎలకను కూడా ఇలాగా చిన్నగా చేసుకొని 2 చెవులు పెట్టుకొని ఒక చిన్న తోకని పెట్టుకుంటే మనకి ఎలక కూడా తయారైపోతుంది. ఇప్పుడు కళ్ళుకు నేను మిరియాలని యూజ్ చేసి పెడుతున్నాను. ఎలుక కళ్ళుకి ఆవాలు పెట్టాను. కాటన్ తాడుని తీసుకొని జంజన్ లాగా వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మిగిలిన ముద్దతో నేను కరోనా వైరస్ని తయారు చేస్తున్నానండి. అంటే ఆ వైరస్ షేప్లోని ఆ ముద్దని ఇలా తయారు చేశాను. వినాయకుడి దంతాలకి నేను టూత్ పిక్ని యూజ్ చేసి ఇలా పెడుతున్నాను. టూత్ పిక్ని యూజ్ చేసి ఇలాగా నామాల్ని పెట్టాను. వైట్ కలర్ని యూజ్ చేసి బొట్టు పెట్టి చేతులకి కాళ్ళకి నామాలు కూడా పెట్టాను. టూత్ పిక్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది కదండి, అందుకే దంతాలకు కూడా నేను వైట్ కలర్ని వేశాను. రెడ్ కలర్ని యూజ్ చేసి బొట్టుని పెడుతున్నాను. చేతిలో ఉండే ఉండ్రాలకు కూడా నేను వైట్ కలర్ని వేస్తున్నాను.
పెన్ రీఫిల్ ఉంటుంది కదండి, దాని బ్యాక్ సైడ్ తోటి ఇలాగా కిరీటాన్ని డెకరేషన్ చేస్తున్నాను. పెన్ క్యాప్ ఉంటుంది కదండి, అది ఇలాగ చిన్నగా స్లోగా ప్రెస్ చేస్తే మనకి ఐబ్రోస్ అనేవి కూడా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఈ వైరస్కి నేను డార్క్ గ్రీన్ కలర్ అండ్ అక్కడక్కడ లైట్ గ్రీన్ కలర్ తోటి షేడ్ కింద వేస్తున్నాను. వైట్ కలర్ పెయింట్ని యూజ్ చేసి కరోనా వైరస్ ఇలాగ ఏడుస్తున్నట్టు వేస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా డిస్పోజబుల్ కవర్స్ ఉంటాయి కదండి, పేపర్ టైపు, అది చిన్న ముక్కను కట్ చేసి నేను మాస్క్ని చిన్నది కుడుతున్నాను అనమాట. నా వీడియోని ఇదే ఫస్ట్ టైం మీరు చూడడం అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వీడియోస్ ఇంకా ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగని తెలియకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది నొక్కితే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కితే మీ ఫోన్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు అత్తమాటికి యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా, వినాయకుడికి మాస్క్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మాస్క్ని వినాయకుడికి పెడుతున్నాను. గణపతిని ఇప్పుడు నేను సింహాసనం మీదకి కూర్చోబెడుతున్నాను. ఈ సింహాసనం చేయడం చాలా ఈజీ అండి, అట్టపెట్టితో చేశాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను, లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను ఒక చిన్న దారాన్ని వినాయకుడి చేతికి పెట్టి అది వైరస్కి చుట్టూరు వేస్తున్నాను. అంటే వైరస్ని మనం చుట్టి వినాయకుడితో పంపించేస్తున్నట్టు, అంటే వినాయకుడు వైరస్ని దీంతో పాటు తీసుకెళ్ళిపోతున్నట్టు. దేవుడి దయ వల్ల మనకి కరోనా పోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ చాలా కష్టాలు అనుభవిస్తున్నారు కరోనా వల్ల. ఇది ఎంత త్వరగా పోతే అంత మంచిది అని అందరూ కోరుకుంటున్నారు. అదే మనసుతోటి మనం అందరూ దేవుడికి దండం పెట్టుకుందాము. హ్యాపీ వినాయక చవితి.